హాయ్, ఎలా ఉన్నారు? నా ఫస్ట్ వీడియో అండి ఈ ఛానల్లో. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెహ్రూ జూ పార్క్లో ఉన్న ఈ స్నేక్ పార్క్ చాలా బాగుంటుందండి. ఈ స్నేక్ పార్క్లో ప్రాబ్లం ఏంటంటే టికెట్ తీసుకోవడం అండి. పించేస్తారు టికెట్. ఆన్లైన్లోనూ పేమెంటు అదమ్మో అవ్వదు, లేట్గా ఇస్తాడు. కానీ అన్ని స్నేక్స్ బాగున్నాయి. అయితే చాలా పెద్దగా అయితే ఏమీ లేవు. అంటే కొండ చిన్న 10 అడుగులు 20 అడుగులు ఏమీ లేవు, నార్మల్గా ఉన్నాయి. దీంట్లో రాచనాగు నాకు బాగా నచ్చింది. మిగతా పాములన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా బాగా ఇచ్చారు. అంటే ఏ పాము విషకరమైంది, ఏ పాము విషం లేనిదని. ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే అన్ని స్నేక్స్ ఉన్నాయండి. 2-3 మాత్రం కనబడలేదు. దాని కింద డిస్క్రిప్షన్ చాలా బాగా ఇచ్చాడు. మనం పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళతో అన్నీ చదివించి ఈ పాము విషకరంది కాదు, ఈ పాము విషమైంది అని చెప్పడానికి, దాన్ని ఏ విధంగా అది తింటుంది, ఎలకలు తింటుందా, మనుషులు తింటుందా, పిల్లల్లో ఉన్న చాలా అనుమానాలన్నీ కూడా ఈ పార్క్ తీసుకెళ్తే మనం నివృత్తి చేయొచ్చండి. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సింపుల్గా లైన్ ఉందండి, వెంటిలేషన్ ఉంది, గాలి ఆడుతుంది, మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు, లైటింగ్ ఉన్నాయి, మనం భయపడడానికి కూడా ఏం లేదు. నేను ఫస్ట్ చూడగానే చాలా డార్క్గా ఉంటుందేమో అనుకున్నాను, చాలా నీట్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే దాన్ని మనం టచ్ చేయడానికి కూడా లేకుండా చాలా దూరంగా ఉండడం వల్ల మనం దూరం నుంచి చూడొచ్చు. ఇంకో దీంట్లో ఈ పాముల్లో బాగా నచ్చింది ఏంటంటే కొద్దిగా అద్దాలు క్లీన్గా ఉండుంటే ఇంకా బాగుండేది. కానీ ఈ రాచనాగు, నాగుపాములు మాత్రం హైలైట్ అండి. అసలు అవి పర్ఫెక్ట్, ఎంత బాగున్నాయంటే అవి మనం సినిమాలో చూసినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్గా అంతే సైజు, అంతే పడగ విప్పడం అంటారు చూసారా, అలాగే ఉంది. అయితే నేను చెన్నై స్నేక్ పార్క్కి వెళ్ళాను. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ ఇంకా చాలా స్నేక్స్ ఉంటాయి. నేను వైజాగ్ జూలోకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే అదంతా ఓపెన్గా ఉంటుంది. కానీ ఇది చాలా క్లోజ్డ్గా, సింపుల్గా 1 అడుగు దూరంలో ఉంది. ఇంకా ప్రతి చోట కూడా పెద్ద పెద్ద డిస్క్రిప్షన్స్, ఏ పాము విషకరమైంది, ఏ పాము విషకరమైంది కాదు, తెలంగాణలో ఏ పాములు దొరుకుతున్నాయి అని చాలా సింపుల్గా పెట్టారండి. నాకైతే వర్తబుల్. టికెట్ ఏమో 20 రూపీస్ అండి. దీనికేమో నాక్టోరియల్ ఇదని రాత్రి దిగ జూలని దానికి ఇంకో 10 రూపీస్ ఎక్స్ట్రా వేశారు. అవి నాకేం కనబడలేదు. దీనికే 30 రూపీస్ కలిపి, పెద్దలకమ్మో 30 రూపీస్, చిన్నపిల్లలకమ్మో 10 రూపాయలండి, 3 years దాటిన పిల్లలకి. కానీ వర్తబుల్, బాగున్నది స్నేక్ పార్క్, చూడొచ్చు. ఇదిగోండి, ఇది జరుగుడ్డు అంటారు, అత్యంత పెరుగుతుంది. బాగున్నాయండి పాములన్నీ కూడా, చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి. నచ్చింది నాకైతే. మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు బాగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా నేను మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా దీంట్లో నేను చూసిన డిస్క్రిప్షన్ కన్నా మీకు ఇంకేమైనా నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చిన వీడియో ఏంటో చెప్పండి. అదేవిధంగా మీరు కనుక ఏదైనా స్నేక్ పార్క్ మీరు బాగా చూసింది నచ్చితే కనుక దాని గురించి కూడా కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా ఈ నెహ్రూ జూ పార్క్లో మీకు నచ్చిన విషయం ఏంటో కూడా నాకు చెప్పండి. నేనైతే ఈ స్నేక్ దాని గురించి మీకు చెప్తున్నాను. ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మై ఫస్ట్ వీడియో అండి. అందరూ బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఎక్కువ సబ్స్క్రైబర్లు, లైక్లు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.